ఆస్ట్రేలియా సిడ్నీలోని బాండీ బీచ్‌లోని కాల్పులు జరిగినయి. మరి కాల్పుల్లోన ఇద్దరు వ్యక్తులు బ్లాక్ డ్రెసెస్‌లో వచ్చి విచక్షణ రహితంగా గూడా కాల్పులు జరిపారు. దీనిలోన ఇంచుమించుగా గూడా 11 మంది మృతి చెందారు. మిగిలిన వాళ్ళందరికీ కొంతమంది గాయాలైతే వాళ్ళందరినీ కూడా హాస్పిటల్‌కి తరలించడం జరిగింది. దాదాపు 30 అంబులెన్స్‌లొచ్చినియి అక్కడికి అని మనము కొన్ని హెలీప్యాడ్స్ గూడా వచ్చి చేరుకున్నాయనేది మనము చర్చించుకున్నాం ఆల్రెడీ. సో, దీనికి సంబంధించిన దర్యాప్తు పూర్తి స్థాయిలో కొనసాగుతూ ఉంది. అసలు ఎవరు? ఏంటి? మరి ఆ వేడుకలకి సంబంధించి బీచ్ దగ్గర ఎవరైతే వేడుకలు జరుపుకుంటున్న కొన్ని కుటుంబాలున్నాయో, వాళ్ళని కాల్చాలి అని జెప్పేసి టార్గెట్‌గా పెట్టుకొని ఇంత విచ్చలవిడిగా వాళ్ళు పాగా వేసి కాల్పులేవైతే జరిపారో, దీనిలో అసలు కుట్ర ఏంటి అనే కోణంలోన పూర్తి స్థాయిలో పోలీసులు, అక్కడున్న అధికారులు మొత్తం యంత్రాంగం అంతా కూడా దీని మీద పూర్తి స్థాయిలోని వివరాలన్నీ గూడా సేకరించే ప్రయత్నం అయితే చేసింది. మరి దీనిలోని బయటపడ్డ విషయాల్లోని నిందితుల్ని పట్టుకోవడం గూడా జరిగింది. వారు పరారవుతున్న టైంలోనే ఒక వ్యక్తి దాన్ని ఎదురొడ్డి గన్నుని లాక్కొని కాల్పుల నుంచి గూడా అనేక మందిని కాపాడాడు. ఇప్పుడు అతన్ని గూడా సూపర్ హీరోగా చెప్తూ ఉన్నారు. సో, ఆయన గురించి గూడా న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఆయన చేసిన సాహసానికి ఆయన స్థానికంగా ఉన్న ఒక ఫ్రూట్ షాప్‌కి సంబంధించిన యజమాని అని జెప్పేసి అందరూ గూడా ఈ విషయాన్ని పై ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీరుడిగా ప ప అతన్ని పేర్కొంటూ ఉన్నారు. మరి దీనికి సంబంధించిన కాల్పుల్లో ఎవరైతే పట్టుబడ్డారో ఈ ఇద్దరు గూడాను, ఇద్దరిలో ఒకరి దగ్గర భారతదేశానికి సంబంధించిన ఇండియన్ పాస్‌పోర్ట్ ఉంది వీళ్ళ దగ్గర. అంటే ఖచ్చితంగా వీళ్ళు ఇండియన్ అయినా అయ్యుండాలి. లేదంటే ఇండియాకి సంబంధించిన మూలాలైనా అయ్యుండాలి. లేదా ఇండియాతోని ఇంటర్‌లింక్ కనెక్షన్ అయినా అయ్యుండాలి అని చెప్పేసైతే పూర్తిగా ఆరా తీశారు. ఈ ఆరా తీసిన నేపథ్యంలోనే ఆహ్, ఒక వ్యక్తికి సంబంధించిన సమాచారం అయితే బయటపడింది. మరి ఈ ఇద్దరి నిందితుల్లో ఒక్కడైన సాజిద్ అక్రమ్ అనే 50 సంవత్సరాల వ్యక్తి, ఈయన భారతదేశానికి చెందినవాడు. అలాగే హైదరాబాద్‌కి సంబంధించిన మూలాలు ఉన్నాయి అన్నదైతే ఈ కేసులోన బహిర్గతం చేశారు అక్కడున్న అధికారులు. ఎవరు ఈ సాజిద్ అనేది మనం వివరాల్లోకి వెళ్తే, సాజిద్ 1998లో స్టూడెంట్ వీసా మీద హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకి వెళ్ళాడు. అక్కడే ఒక విదేశీ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఒక కుమారుడిని గూడా కన్నాడు. మరి ఆ కొడుకే ఈయనతో పాటు ఇంకొక కాల్పుల్లో ఉన్న ఇంకొక వ్యక్తి. సో, తండ్రి, కొడుకులు వీళ్ళిద్దరూ గూడాను. సో, ఈ వ్యక్తి 1998 అంటే దాదాపుగా 98 98లో అంటే దాదాపుగాను 30 ఏళ్లనుకోండి. 30 ఏళ్ళకి పైబడి అక్కడ ఆయన ఉంటూ ఉన్నాడు. మరి 25 ఇయర్స్ తరువాత మరి అసలు ఎవరు ఈ సాజిద్? హైదరాబాద్‌కి ఈయనకి లింక్ ఏంటి? అసలు ఏంటనేది ఒకసారి చూసుకుంటే, షాజిద్ అనే వ్యక్తి 1998లోని స్టూడెంట్ వీసా మీద హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకెళ్ళాడు. అక్కడే ఒక విదేశీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇంక అక్కడే సెటిల్ అయిపోయాడాయన. దాంతో పాటు ఒక కుమారుడిని గూడా కన్నాడు. ఇప్పుడు ఈ కాల్పుల్లో పార్టిసిపేట్ చేసింది తండ్రి, కొడుకులు ఇద్దరు గూడాను. ఇద్దరు వ్యక్తులు దీనిలో పార్టిసిపేట్ చేసి విచక్షణారహితంగా కాల్పులు జరపడం జరిగింది. మరి వీళ్ళిద్దరూ గూడా తండ్రి, కొడుకులు. మరి ఎందుకు కాల్పులు జరిపారన్న డీటెయిల్స్ అయితే ఇంకా రానప్పటికీ గూడాను, బట్ వీళ్ళు హైదరాబాద్ మూలాలు, భారతదేశ మూలాలున్నాయి. హైదరాబాద్‌తో వీళ్ళకున్న ఇంటర్‌లింక్ ఏంటి అసలు? మరి తరచుగా హైదరాబాద్‌కొచ్చి వెళుతూ ఉన్నారా? భారతదేశంతో కనెక్ట్ అయ్యి ఉన్నారా? ఇదేమైనా ఇంకా ఇతర ఉగ్రదాడా? ఇట్లాగా అన్ని కోణాల్లో గూడా దర్యాప్తు చేస్తున్న తరుణంలో వీళ్ళకి బయటపడ్డ విషయం ఏంటి అనంటే, ఈయన దాదాపుగా గడిచిన 25 ఏళ్లలో అతడసలు 2 సార్లు మాత్రమే ఇండియాకి వచ్చెళ్ళాడు హైదరాబాద్‌కి. ఓన్లీ 2 టైమ్స్ వచ్చాడు 25 ఇయర్స్‌లో. అంటే ఇంకా కంప్లీట్‌లీ అక్కడే వీళ్ళు సెటిల్ అయ్యి ఉన్నారనేది అర్థమవుతోంది. చివరిసారిగా 2022లోనే గతంలో ఒకసారొచ్చాడు. అండ్ 22లోనే ఒకసారి నగరానికొచ్చి వెళ్ళినట్లుగా గూడా ఇక్కడ తెలుస్తోంది. మరి కొద్ది రోజుల క్రితమైతే ఈ సిడ్నీలోని జరిగిన కాల్పులకి సంబంధించిన ఈ పర్సన్ పార్టిసిపేట్ చేశాడు అన్నదైతే ఇక్కడ క్లియర్‌గా అర్థమవుతుంది. భారతీయ వ్యక్తి అని జెప్పేసి. ఇతనితో ఉన్న వ్యక్తి, మరొక వ్యక్తి ఎవరైతే అనుకున్నామో అతని కుమారుడు నవీద్. నవీద్ అనే కుర్రాడు. ఈయన అక్కడే జన్మించాడు. ఆస్ట్రేలియా సిటిజన్ అక్కడే. అక్కడే పుట్టాడు గాబట్టి అండ్ వాళ్ళ మదర్ గూడా లోకల్ అక్కడున్న అమ్మాయి. ఆస్ట్రేలియన్ లేడీ. సో, ఈ కాల్పుల్లోని 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ ఘటనలోన సాజిద్ అలాగే ఆయన కుమారుడు నవీద్ వీళ్ళిద్దరూ గూడా పార్టిసిపేట్ చేయడంతోని పూర్తిగా అంటే కాస్త అసలు ఏముంది దీని వెనకాతల, ఇంకేదైనా కుట్ర జరుగుతోందా అని జెప్పేసి అక్కడ గవర్నమెంట్‌లోనైతే చర్చలు జరుగుతూ ఉన్నాయి. దీని మీద చాలా లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్న టైంలోని ఈ డీటెయిల్స్ అన్ని బయటకొచ్చినియి. మరి ఇంకా వాళ్ళని
ఆస్ట్రేలియా అధికారుల నుంచి సమాచారం అందుకున్న కేంద్రము, రాష్ట్ర ప్రభుత్వాలనైతే అప్రమత్తం చేయడం జరిగింది. అలాగే హైదరాబాద్‌లో సాజిద్ కుటుంబ సభ్యులు, అలాగే బంధువుల వివరాలను కూడా ఆరా తీస్తూ ఉన్నారు. మరి వారి ఈ నేపథ్యంలోనే దర్యాప్తునైతే పూర్తిగా ప్రారంభించాడు. ఇక్కడున్న డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కుంటూ ఉన్నారు. హైదరాబాద్‌లోని వాళ్ళ పాత కుటుంబంతోనే ఏమైనా వీళ్ళకి రిలేషన్స్ ఉన్నాయా? ఇంకేమైనా కుట్రకి పాల్పడి ఈ కాల్పులు చేశారా? లేదు ఏదైనా పాత కక్షలున్నాయా? అక్కడ బీచ్‌లోని వేడుకలు చేసుకుంటున్న వారి మీదే ఎందుకు టార్గెటెడ్‌గా కాల్పులు జరిపి విచక్షణ రహితంగా అంటే ఒక పర్సన్‌ని పర్టిక్యులర్‌గా షూట్ చేయాలి అనేది లేకుండాను విచక్షణ రహితంగా కాల్పులు అనంటే ఖచ్చితంగా ఏదో ఒక కుటుంబాన్ని అంతం చేయాలని ఏదైనా ఒక భారీ స్కెచ్ ఉందా? ఈ అన్ని కోణాల్లో కూడా దర్యాప్తునైతే కొనసాగిస్తూ ఉన్నారు. మరి మొత్తానికి భారతీయ పాస్‌పోర్ట్ ఉండడం వలన కాస్త కలవరాన్నయితే కలిగిస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి ఇంకా అప్డేట్ మనకి ఇంతవరకే అక్కడి నుంచి అధికారికంగా వెలువడిన అప్డేట్ అయితే ఉంది. మరిన్ని డీటెయిల్స్ అయితే రావాల్సి ఉంది. మరి ఈ కేస్‌లోని ఖచ్చితంగా మరిన్ని విషయాలు వెలుగులోకొస్తాయని జెప్పేసైతే అంచనా వేస్తూ ఉన్నారు. అంటే ఇంకా ఇక్కడ హైదరాబాద్‌లోనున్న వాళ్ళెవరైనా గూడా ఇంకా అక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారా అని జెప్పేసి. సో, చూద్దాం మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే రావాల్సి ఉంది.